అబ్బా ఏంటి నీ బాధ, ఇలా అన్నీ ఇసిరేస్తున్నావు? చెప్తే అర్థం కాదా? బా బాగా గట్టిగా తాకింది దెబ్బ. ఏంది నీ కోపం నా పైన పెడతాను? బా ఈడుంటే ఇంకా తలకాయలు వల్ల కొడితే చేతులు కాలు కూడా ఎగురుతాయి. చక్కగా బయటికి పోవడం బెస్ట్. ఏంటి బలరాం, ఎట్లున్నావు? బాగున్నావా? నేను బాగానే ఉన్నా సీతారాం, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా బలరాం. అయ్యో అడగడం మర్చిపోయాను. అటు దారిన పోతుంటే ఇక నాకు ఒకటే చప్పుడు వినబడుతుంది. మీ ఇంట్లో ఉంచి బోలు గిన్నెలు అన్ని కింద పడ్డట్టు. మీ పిల్లంతో నేను గొడవ పడ్డావా బలరాం? అదేం లేదు సీతారాం, మా పిల్లంతో ఇలాంటి గొడవలు లేవు. నాకు నీకు తెలిసిన విషయమేగా. అది ఇంట్లోకి పిల్లొచ్చింది, ఆ పిల్లి పడేసింది. ఆ శబ్దమే నీకు వినబడింది. ఏంటి బలరాం అలా అంటున్నావు? అసలు మన కాలనీలో పిల్లిలే లేవు కదా, ఇటు చుట్టుపక్కల ఎవరికి పిల్లి పాడేసింది అంటున్నావు? ఎందుకు అలా కవర్ డ్రైవ్ ఇస్తున్నావు? మీ భార్యతో గొడవైందని చెప్పు. ఎందుకు గొడవైందో నాకు చెప్పు. మనం ఇరుగు పొరుగు వాళ్ళము, ఒకరి కష్టసుఖాలు ఇంకొకరు పంచుకోవాలి. కొంచెం భారాన్ని దింపేసుకో. ఈ సీతారాం కన్నీ కావాలి. వీని మొహము అది, నువ్వు మాడిపిక్క మొహం వేసుకొని ఊకొత్తాడు. ఏ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంది అని అన్నీ కావాలి. ఊళ్ళో ముచ్చట్లన్నీ చెప్పేదాకా తల ప్రాణం తిత్తా అంటాడు, తలకాయ తింటా అంటాడు. వీడెక్కడ దొరికినరా బాబు నాకు? మా పిల్లంతోనే పడలేక చెప్తున్నా అంటే వీనితో ఒకటిగా చెప్పక తప్పుతుందా వీనికి? లేకపోతే నా బుర్ర తినేస్తాడు, కిచిడి చేస్తాడు నన్ను. ఏం లేదు సీతారాం, ఇక మా పిల్లమేమో బంగారం కొనంటుంది. చెప్తే ఇంటలేదు. ఇక మోడీ అద్దన్నాడు బంగారం కొనొద్దు, మన ఆర్థిక వ్యవస్థ ఏమీ బాగాలేదు, చాలా అధ్వానంగా తయారైంది యుఎస్ ఇరాన్ వార్ వల్ల అని చెప్తుంటే వినట్లేదు. నా ప్రాణం తింటుంది. ఇక వద్దు అని చెప్పిన కరవానికి బోళ్ళు గిన్నెలు అన్నీ ఎత్తేస్తుంది నా పైన. అయ్యా నేనేం చేయను సీతారాం? అయ్యో బలరాం, నీకు ఇంత వయసు వచ్చింది, పిల్లలతో ఎలా నడుచుకోవాలో తెలియదా? చిన్న చిట్కా చెప్తా ఫాలో అయిపో, ఇలాంటి గొడవలు ఉండవు. వీని పిల్లమే వీని వదిలేసి చెప్పింది, ఇక నాకు చెప్తాడట చిట్కాలు. ఇక అంతా నా కర్మ. చెప్పు సీతారాం, ఏంటి ఆ చిట్కా? ఇప్పుడు పిల్లలు ఏమి అడిగినా కూడా వద్దు, నేను చెయ్యలేను, కుదరదు అని చెప్పొద్దు. చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి అలా దాటేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఎలాంటి గొడవలు ఉండవు. మరి ఇన్ని తెలిసిన వాడివి నువ్వు, మరి మీ పిల్లం ఎందుకు నిన్ను వదిలేసి వెళ్ళింది? ఏం చెప్పండి బలరాం, మన అదృష్టం బాగాలేకపోతే మనం పట్టుకున్న తాడే పామవుతుంది. అదే నా పెళ్లి విషయంలో జరిగింది. ఏం చేద్దాం, నా తలరాత అంతేగా, దాన్ని ఎవరూ మార్చలేరు. ఎన్ని తెలుసుంటే ఏం లాభము? ఆ దేవుడు నా తలరాతను ఇలా ఒంటరిగా జీవించమని రాశాడు. నాకు చాలా బాధగానే ఉంది, కానీ ఏమీ చేయలేను. ఏం చేద్దాం? ఇక ఈ జీవితానికి ఒంటరితనమే మిగిలిచ్చాడు ఆ దేవుడు నాకు. ఫ్రెండ్స్, హలో, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇందాక అప్లోడ్ చేసిన వీడియో మీరందరూ చూసే ఉంటారు కదా, మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో చూసి మీరందరూ బాగా నవ్వుకున్నారని నేను అనుకుంటున్నాను. అందరి ఇంటి పక్కన ఉన్నవారు ఇలానే ఉంటారు కదా. మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ పక్కింట్లో ఏం జరుగుతుంది తెలిసేదాకా వాళ్ళు నిద్రపోరు కదా అండి. ఆడవాళ్ళకు బంగారం అంటే ఇష్టము. మళ్ళీ తర్వాత ఇరుగు పొరుగు అన్న తర్వాత పక్కింట్లో ఏ చిన్న గొడవైనా కూడా అలా 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 తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుసుకోలేకపోతే వాళ్ళకు రాత్రి నిద్రే పట్టదు. మీకు తెలిసిందే కదా ఆ విషయము. మీ ఇంటి పక్కన ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇలానే ఉంటారు కదా, అది సహజమేనండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీరు చూడగలుగుతారు, మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా మరికొన్ని వీడియోస్ మీకోసము అలా అలా క్రియేట్ చేస్తూ ఉంటానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.